హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అబ్రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా పనిచేస్తున్నారు అనేది మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు ఆయన కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూద్దాం. ఆపరేషన్ అరణ్య అంటే ఇది ఆయన అడవి శాఖకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడొచ్చు. దీంట్లో చాలా రకాలైనటువంటి విధి విధానాలకు దీంట్లో రూపకల్పన చేశారు. ముఖ్యంగా ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం కావచ్చు, లేదంటే అడవికి సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ గురించి కావచ్చు, వన్యప్రాణుల గురించి కావచ్చు, అయితే దీంట్లో ఎర్రచంద్రం మీద చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు దీని మీద నిజంగానే వర్కౌట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి ముఖ్యంగా వచ్చేటువంటి కూలీలు, ఎవరైతే ఎర్రచంద్రం అక్రమంగా తరలించడానికి వచ్చే కూలీలు భయపడుతున్నారట. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన అడవి శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో కనుక మేము వస్తే కనీసం ఇంకొక మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి కూడా మాపై ఉండదు. సో మేము రాము అని చెప్పి అమ్ముకునే ఎవరైతే అక్కడ నుంచి తీసుకువెళ్ళాలనుకునే దళారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కూలీలు కావచ్చు, వచ్చే ధైర్యం చేయట్లా. ఇకపోతే ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం, ఎర్రచందనం స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఇంకా కొంతమంది ఎవరైతే ఇంకా చేస్తున్నారో వాళ్ళకి, అలాగే అడవి ఆస్తుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, మానవులకి ఏనుగులకి మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడం, ఏనుగుల ఇతర వన్యప్రాణుల దాడుల నుండి ప్రజలను కాపాడటం, అడవి భూములను ఆక్రమణదారులపై చర్యలు, పచ్చదనం పెంచేలా అడవి విస్తరణ పెంపు. ఇవి దీంట్లో చాలా మీకు ఎర్రచందనం గురించి అయితే మనకు తెలుసు. పుష్పరాజులు ఎంతమంది ఉన్నా సరే వేటాడి మరి వాళ్ళని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు జైల్లో వేసే పని అయితే పెట్టుకున్నారు. వాళ్ళకి బెయిల్ కూడా రాని విధంగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎక్కడ ఏ బోర్డర్ దాటినా కూడా చాలా గట్టిగా నిఘా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా అడవి ఆస్తుల సంరక్షణ కోసం ముఖ్యంగా మొన్న తెలుసుగా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక అడవిలో ఆయన సొంత జాగీర్ లాగా మొత్తం రోడ్ వేసేసుకుని ఒక బిల్డింగ్ కట్టుకుని దాంట్లో గేదెల్ని, ఇంకొకటి జలపాతాలని అన్ని సృష్టించేసుకున్నాడు. అంటే ఎంత దారుణంగా గత ప్రభుత్వాల ద్వారా చేసుకున్నటువంటి అరాచకాలని, ఆక్రమణలను అడవి శాఖ భూమిలో కూడా లాగేసుకోవడం అనేది చూసి దాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి, అలాగే వాళ్ళకి శిక్ష వేయించే పని కోర్టులో, దాని మీద ఎవరైతే ఇప్పటి వరకు లాక్కున్నారో, ఏ ప్రభుత్వం అయినా ఉండదు, ఎవరైనా ఉండదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రజల ముందు నుంచోబెట్టి శిక్షించడానికి చాలా బలంగా, ఏదో కేసు పెట్టేసాం మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసేసాం తర్వాత బెయిల్ ఇచ్చారు బయటికి వెళ్ళిపోయారు అన్నట్టు కాకుండా, కేసు పెట్టారు అంటే ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోవాలి. అతను చాప్టర్ అనేది ఇంకా బయటికి రాకూడదు అనుకునేలాగా చాలా బలమైనటువంటి కేసులు సాక్ష్యాలతో సహా పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. సో దాని మీద ఇప్పటివరకు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పచ్చదనం పెంచేలాగా పవన్ కళ్యాణ్ గారికి పచ్చదనం అంటే ఎన్విరాన్మెంట్, ఇది ఎంత బాగా చూసుకుంటారో మనందరికీ తెలుసు. ఆయన స్వయంగా వ్యవసాయం కూడా చేసినటువంటి వ్యక్తి. సో అలాంటిది ఆయన అడవి శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే అక్కడ చెట్లు పెంచి, ఫ్యాక్టరీస్ ఉన్న చోట కావచ్చు, పచ్చదనాన్ని పెంచుకుంటే రేపటి తరానికి మంచి గాలిని, నీరుని ఇచ్చే అవకాశం కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా పనిచేస్తున్నారు. రేపు వచ్చేటువంటి వర్షాకాలం జూన్లో చాలా మంది అటు తెలంగాణలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా చెట్లు నాటే ప్రయత్నం చేస్తారు. కానీ దానికన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి చెయ్యాలి, అది ఆయన శాఖకు సంబంధించింది వచ్చినటువంటి అవకాశం కాబట్టి దాన్ని ముందు తీసుకుని చేయాలనే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితో, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయటం అనేది మనకు తెలుసు. సో అలాంటి దాంట్లో ఆపరేషన్ అరణ్య అనే ట్యాగ్ లైన్తో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. సో దీంట్లో చాలా బలమైనటువంటి విషయాలు, చాలా మంది పుష్పరాజులకు, అక్రమదారులకు, లేదంటే భూ కబ్జాదారులకు, అడవి భూమి కబ్జాదారులు అందరికీ కూడా బలమైన హెచ్చరిక పవన్ కళ్యాణ్ గారు పంపిస్తున్నారు. ఎవరైనా సరే తేడా వస్తే ఇంకా తెలుసుగా పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంటుంది. సో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి యాక్షన్స్ ఉంటాయి, రియాక్షన్స్ కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. మీరు ఏమన్నా తప్పు చేసినట్టు కనిపించిందా, ఇది ఇప్పుడే ఆపేసుకుని వెళ్ళిపోవటం బెస్ట్. ఇది మాది కాదు అని చెప్పుకునే వెళ్ళిపోతారో, ఇది మీకు వదిలేస్తున్నాం అని చెప్పుకుని వెళ్ళిపోతారో వదిలేయండి. అంతే తప్ప జాగ్రత్తగా ప్రభుత్వ భూమిని, ప్రజల భూమిని, అడవి భూమిని వదిలేసి వాళ్ళ పనులు చూసుకోవాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ చేసినటువంటి అక్రమాలను
అడవి భూమిపై వాళ్ళు దోచుకున్నటువంటి పర్యావరణాన్ని దోచుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టి ఎక్కడెక్కడ ఇవన్నీ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, ఎవరు ఆక్రమించుకున్నారు, వాళ్ళు అనుకున్నది ఎవరు, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టచ్చు, దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకుని బలంగా ముందుకు వెళ్ళాలన్నట్టు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని లాక్ చేసే విధంగా అయితే బలంగా వ్యూహాలు అయితే వేసుకున్నా, దాంట్లో భాగంగానే ఆపరేషన్ అరణ్య కూడా